ఫస్ట్ అటెంప్ట్లో మీకు ఎందుకు రాలేదనుకున్నారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ అయిపోయి ఇంటర్వ్యూ కానిస్టేబుల్ జాబ్ రిజైన్ చేసిన వెంటనే అటెంప్ట్ అది. మీరు హైదరాబాద్ ఎందుకు చూస్ చేసుకోవాలి, ఢిల్లీ ఎందుకు చూస్ చేసుకున్నారు ప్రిపరేషన్కి? అందరికీ ఉంటుంది కదా మేడం అపోహ ఏంటంటే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అంటే ఢిల్లీ వెళ్ళిపోవాలి. కానీ బిలీవ్ మీ మేడం అక్కడ కానీ అక్కడ చాలా ప్రెజరైజ్డ్ వాతావరణం ఉంటుంది, ఎన్విరాన్మెంట్ని అసలు తట్టుకోలేము, ఒక ఒంటరి జీవితం ఉంటుంది అంతా అనేసి. సో మీరు ఎలా అనుకున్నారు సార్? ఇట్ ఈస్ ఎ రేస్ అనమాట. ఆ రేస్లో మనం ఏ స్టూడెంట్ ఎక్కడ నిజంగా ప్రిపేర్ అయ్యారో కూడా మనం గుర్తించలేని పరిస్థితులు ఇక్కడ కూడా వచ్చేసాయి. సో మీరు ఎలా జస్టిఫై చేసుకున్నారు, నేను ఇక్కడ ప్రిపేర్ అయితే నాకు మంచి జరగచ్చు అన్న పాయింట్లో? ఫస్ట్ ఏమైందంటే మేడం, నేను సీనియర్ ఆస్పిరెంట్స్ తోటి తెలుగు మీడియంలో మీరు మ్యాక్సిమం చదువుకున్నారు. అవును మేడం. తెలుగు మీడియంలోనే ఎగ్జామ్ రాయాలని ఎందుకు అనుకోలేదు మీరు? మెయిన్స్ మొత్తం తెలుగు మీడియంలోనే రాశారు. ఇప్పుడు ఒక 25 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అవ్వకుండా ఉన్న పిల్లలకి ఆ ఏజ్ వచ్చినా కూడా తల్లి లేకపోతే అస్సలు నడవదండి. బట్ కానీ మీ విషయంలో అమ్మ మీరు చిన్నప్పుడే కాలం చేశారండి. సో ఎవరు చూసారు మిమ్మల్ని, అసలు ఎందుకు చనిపోయారు అది తెలుసుకోవచ్చు? అంటే ఈ విషయంలో అయితే నేను అంటే నా అంత దురదృష్టవంతుడు లేదనుకోవచ్చు అండి. మార్నింగ్ ఆ రోజు నాకు బాగా గుర్తు, ఎవరు మా అమ్మగారి దగ్గరికి నన్ను వెళ్ళనిట్లా. ఉన్నప్పటి నుంచి కూడా మా నాయనమ్మ పెంచడం జరిగింది. చాలా తక్కువ కాలంలో నాన్నగారు కాలం చేశారని విన్నాను. లైఫ్లో నాకు నేను జీర్ణించుకోలేని విషయాలు ఏంటంటే మా అమ్మగారు మా నాన్నగారు నా కళ్ళ ముందు చనిపోవడం. సో ఆ రెండు సంఘటనలు నాకు ఇంకా లైఫ్లో తీరని బాధ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేరు చివర కమ్యూనిటీ యాడ్ అయిపోతుంది, నాయుడు అనో రెడ్డి అనో. సో మీ కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది నాకు కనెక్ట్ అయ్యి ఏమంటే మేము చేసుకుంటామండి ఆ అబ్బాయిని అంటే మేము చేసుకుంటామని. మీ నాయనమ్మ గారు ఏమంటున్నారు చెప్పండి పెళ్లి పాయింట్ ఆఫ్ వ్యూలో? ఫోన్ కాంటాక్ట్సే చేశారు, కానీ కొంతమంది ఇంటికి కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆమె చెప్పారు, ఆమె చెప్పాల్సిందంటే అంటే మీరు ఇంటర్మీడియట్లో మెడికల్ ల్యాబ్కి సంబంధించిన కోర్స్ చేశారు అంటే ఇమీడియట్గా ఇన్కమ్ సోర్స్లోకి వెళ్ళాలనే థాట్ ప్రాసెస్ మీకు ఉండాలనుకున్నాను. అది ఏంటంటే నాకు మెడిసిన్ చేయాలని ఒక ఆలోచన ఉండేది. డాక్టర్ అవుదాం అనుకున్నారా? మంచి సర్జన్ అవ్వాలి. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఒక డాక్టర్ తీసుకున్న తర్వాత మీరు యూపీఎస్సీ తీసుకున్నది అంటే విజన్ చాలా పెద్దదే ఉంది. అందుకే మీరు ఏది బేర్ చేయలేకపోయారు. నేను ఎందుకు ఈ మాట పడాలి, నేను ఎందుకు ఇంత స్ట్రగుల్ అవ్వాలి? అయితే ఇంకొంతకాలం కష్టపడతాం మేడం. ఆ డిపార్ట్మెంట్లోనే కానిస్టేబుల్గా ఉండాల్సి వచ్చింది. ఇంతకీ ప్రమోద్ కుమార్ గారిని సిద్ధార్థ్ కౌశల్ గారిని కలిసారా లేదా? సిద్ధార్థ్ కౌశల్ సార్కి మెసేజ్ పెట్టాను, నా జర్నీలో మీ యువర్ డెసిషన్ వాజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ సార్. మెంటర్స్లో నాకు మహేష్ భగవత్ సార్ చాలా స్పెషల్ మేడం. సార్ నన్ను ఒక ఫాదర్లా ట్రీట్ చేశారు మేడం. సో దట్ వాజ్ వెరీ వార్మ్ ఫీలింగ్ ఫర్ మీ. అవును, మీరు ఆప్షనల్ ఏం తీసుకున్నారు? నాది పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. స్కోరింగ్ సబ్జెక్టే, కానీ మీరు ఒకనొక టైంలో ఇన్ని 4 అటెంప్ట్స్లో ఇదేనా స్కోర్ చేయలేకపోతున్నానేమో, నేను ఏమన్నా మార్చుకుందామా అన్న పాయింట్లో ఏమన్నా ఆలోచించారు? ఎప్పుడు ఆలోచించలేదు మేడం. ఎన్నో ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ప్లస్ మార్కెట్లో. కానీ యూపీఎస్సీ ఎగ్జామ్కి అసలు ఏం కావాలి అనేది మీకు ఎన్నో అటెంప్ట్ తర్వాత మీకు అర్థమైంది? నాకు ఫస్ట్ అటెంప్ట్ తర్వాత అర్థమైంది మేడం. సో ఈ మొత్తం నా ఎక్స్పీరియన్స్లో నాకు అనిపించింది ఏంటంటే, బై ది వే వాళ్ళ కజిన్ ఉన్నారు, 2 ముక్కలు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు వస్తే ఆయనకి లక్కీ అన్నారు, మీరు ఒక లక్కీయెస్ట్ పర్సన్గా ఆయన మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు. మీకేమనిపించింది? ఫ్రెండ్ కన్నా కానీ నేను మా ఫ్యామిలీలో ఒక నెంబర్గా ఎప్పుడూ చూస్తూ ఉంటాను. ఆయన కష్టం గురించి ఆయన గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? తనకు జరిగిన ఇన్సిడెంట్స్ కానీ అవన్నీ